మనం నదీ స్నానము అలాగే సముద్ర స్నానం గురించి మాట్లాడుకుందాము. అంటే ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నదీ స్నానం చేయవచ్చా చంద్రగ్రహణం రోజు? గ్రహణము స్నానానికి ప్రధానమైనటువంటిది. ఎందుకు ప్రధానము అని అంటే స్నానము, జపము, తర్పణము, దానము, హోమము ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పేటువంటివి. మొట్టమొదటి చెప్పుకునేటువంటిది స్నానం. స్నానము నదీ తీరంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నదిని వదిలేసి ఇంట్లో స్నానం చేశారనుకోండి, వృధా. మీరు పొందాల్సినటువంటి ఫలితం అంతా కూడా నిష్ఫలం చేసుకుంటున్నారు. సముద్ర తీరంలో ఉండి మేము గుళ్ళో వెళ్ళి జపం చేసుకుంటామండి అంటే వృధా. 100 నదుల నీళ్లు సముద్రంలో కలుస్తాయి. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం. అట్లా సాగర సంగమమైనటువంటి నదుల నీళ్ళన్నీ కూడా సాగర సంగమం అంటే అంత సాగరం చాలా గొప్పది కనుక సాగరాన్ని వదిలేసి నేను ఇంట్లో చేస్తా అంటే వృధా. కనుక నదీ తీరాల్లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నదీ తీరంలోనే స్నానం ఆచరించాలి. సముద్ర తీరంలో ఉండేటువంటి వారు సముద్ర తీరంలో ఆచరించాలి. అది సముద్ర స్నానానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఆచరించకుండా, గ్రహణానికి మాత్రం ఆ సమయంలో చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండేటువంటి వాళ్ళతో చిక్కు. ఏమండి మీరు భక్తి టీవీలో బాగానే చెప్పేశారు, నదీ తీరంలో చేసుకోమని అన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక మూసీ నది ఉంది, దాంట్లో ఏమీ చేయలేము, మూసీ నదిలో ఏమీ చేయలేము. మరి ఏం చేసుకోవాలంటే నదీ స్మరణ చేసుకోవాలి. నదీ స్మరణ చేసి స్నానం ఆచరించాలి. అయితే ఇప్పుడు రేపు చంద్రగ్రహణం కనుక మనం ముందుగానే ప్రీప్లాన్డ్గా ఉంటే కనుక హైదరాబాద్ దగ్గరలో చాలా నదులు ఉన్నాయి. మనకు బాసర వైపు వెళ్తే గోదావరి అనేది ఉంది, ఇటు బీచ్పల్లి వైపు వెళ్తే కృష్ణానది ఉంది, సంగారెడ్డి వైపు వెళ్తే మంజీరా నది ఉంది. చక్కగా స్నానం ఆచరించుకోవచ్చు నదీ తీరాల్లో. నదీ తీరంలో స్నానం చేసి అక్కడే అనుష్ఠానం చేసుకోవడము, తర్వాత అనుష్ఠానం అయిపోయిన తర్వాత వెంటనే స్నానం ఆచరించడము చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పి ముగిస్తానమ్మా, ఎందుకంటే కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. పాల్గొన మాసము ఇప్పుడు నడుస్తున్నది. ఈ పాల్గొన మాసంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది. పాల్గొన మాసంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారంటే, పీడాకరం పాల్గొన మాసి పర్వం వంగ అంగ అవంతిక మేఘలానాం వృత్తజ్ఞ సస్య ప్రభవాంగనానాం ధనుష్కర క్షేత్ర తపస్వినాంచ. ఈ పాల్గొన మాసంలో సంభవించేటువంటి గ్రహణం కారణంగా ఈ ప్రాంతాల వరకు ఈ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి అరిష్టము అని సూచిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో? పీడాకరం పాల్గొన మాసి పర్వం, పాల్గొన మాసంలో వచ్చేటువంటి గ్రహణం కారణంగా అంగదేశంలో ఉండేటువంటి వారికి అరిష్టము. అంగదేశం అంటే ఏంటి? బీహార్ రాష్ట్రం. వంగదేశం అంటే పశ్చిమ బెంగాల్. అవంతిక అంటే ఉజ్జయిని. ఈ ప్రాంతాల వారికి మరియు మేఘాలయంలో ఉండేటువంటి వారికి ఈ ప్రాంతాల వారికి అరిష్టము. అదేవిధంగా నర్తకులకు, గాయకులకు, శిశువులకు, రాణివాస స్త్రీలకు, తపోధనులకు ఇలాంటి వారికి అరిష్టము అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్తున్నది. ఇందులో ఎవరైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి, ఇప్పుడు మన సిద్ధాంతి గారు కానీ ఇక్కడ అమ్మగారు కానీ కొన్ని రాశులు చెప్తారు, అరిష్టం అనేటువంటి రాశులు. ఇప్పుడు నేను చెప్పబడినటువంటి వాళ్ళలో ఆ రాశులుంటే వాళ్ళు భయపడాలి, కానీ మిగతా వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.